పండగకి క్లీనింగ్ 1 వీక్ నుండే అనుకుంటా. ఏ పని ఏ రోజు చేసుకోవాలని. కానీ ఏ పని చేయను. అదేంటో మరి. అందరూ అలానే చేస్తారో నేనే అలా చేస్తానో నాకర్థం కాదు. పండగ రేపనంగా అన్ని పనులు ఒకే రోజు పెట్టుకుంటా. బట్టలు ఉతకడం కానీ, దుప్పట్లు ఉతకడం కానీ, ఇల్లు కడగడం, ఇల్లు దులపడం, గిన్నెలు క్లీనింగు, వంట పని అన్నీ చేసేసరికి పండగ రానే వచ్చేసిద్ది. ఈలోగా ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు పండగ రాలేదనే భయం ఇంకోవైపు అదే రోజు డేట్ టైం కూడా ఉండడం. ఏ పని చేసినా అదే దశలో భయంతో చేస్తూ ఉంటాం. అదేంటో ఈ పనులన్నీ చేసేసరికి మన బాడీలోని బ్యాటరీ అంతా డౌన్ అయిపోతుంది. ఈ బ్యాటరీ డౌన్ ఛార్జింగ్ కోసం, ఎనర్జీ కోసం ఇలా ఏబీసీ డ్రింక్ను ఒకసారి ట్రై చేయండి. ఒక గ్లాస్ తాగితే చాలు, ఎనర్జీ లెవెల్స్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి. ఇంట్లో మనల్ని చక్కా చేసేసుకోవచ్చు. ఏం లేదు, ఫ్రెష్ ఫ్రూట్స్ని తీసి పీలప్ చేసి మిక్సీ వేసుకోవాలి. ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయ్యా, వడకట్టుకోవాలి మిక్సీ చేసిన మిశ్రమాన్ని. అంతే, ఒక గ్లాస్ తాగితే చాలు, ఆటోమేటిక్ ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోతాయి. ఎప్పుడైనా ఫ్రూట్స్ ఫ్రెష్గా ఉన్నవి వాడితే చక్కెర వేయాల్సిన అవసరం లేదు. అసలు చక్కెరతో జ్యూసులు తాగమాకండి. అవి మనం తాగినా కానీ ఈ చక్కెర వల్ల అన్హెల్దీ అయిపోతుంది. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత స్వీట్ పొటాటోస్ కూడా ఉడకబెట్టాను. ఏం లేదు, 4-5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి, ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి. ఇలా కడిగిన వాటిని ఒక గ్లాస్ వాటరు, కొద్దిగా ఆయిల్ పోసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా స్వీట్గా ఉన్నాయి. ఎప్పుడైనా ఫ్రెష్వి తీసుకోండి. అంటే 1-2 రోజుల్లో కోసినవి అయితే బాగా టేస్టీగా ఉంటాయి, తీయగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్గా ఇలా పెట్టుకోవచ్చు. పిల్లలు, అత్తయ్య, మావయ్య, నేను, మా సార్ అందరూ బాగా తిన్నాం. మంచిగా ఉన్నాయి, స్వీట్గా ఉన్నాయి. మెయిన్ ఫ్రెష్వి అనుకుంటా. ఇవి ఎప్పుడైనా సరే వీటిని ఫ్రెష్గా తీసుకుంటేనే తీయగా ఉంటాయి. ఒక వారం 10 డేస్ అయితే చప్పగా ఉంటాయి. కానీ బాగున్నాయి. మా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తిన్నారు. ఎండలు ముదిరిపోతున్నాయి కాబట్టి పిల్లలకి ఎక్కువ వాటర్ తాపించడం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు హాట్ వాటర్లో కలిపి ఇచ్చి తాగుతూ ఉండాలి. ఇలా జ్యూస్